నిత్య సంరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచున్నాను. ఈ దినపు యేసయ్య కృపావార్త కీర్తనల గ్రంథము 121వ అధ్యాయం 7వ వచనం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మన ప్రభు మనల్ని చాలా ప్రేమిస్తున్నాడు. ఎంతగా అంటే, ఒకడు తన కంటిని కనుపాప ఎలాగ కాపాడునో ఆయన మనల్ని అలాగ కాపాడుచున్నాడని, పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లుగా సైన్యంలోకి అధిపతి యెహోవా నిన్ను కాపాడునని, ఆయన మనల్ని కాపాడే విషయంలో ఏనాడు కూడా కునుకడు నిద్రపోడని, ఆయన మనల్ని కాపాడునట్లుగా తన దూతలకు ఆజ్ఞాపిస్తాడని, ఇలాగ మనల్ని కాపాడే విషయంలోనే ఆయన ప్రేమ, ఆయన చూపించే శ్రద్ధ ఎంత హెచ్చుగా ఉన్నదో కనపడుచున్నది. కాబట్టి దేవుడు మనల్ని అంటున్న మాట మనకి మనుషుల వలన కానీ, శత్రువుల వలన కానీ, సాతాను వలన కానీ, ప్రయాణాలలో కలుగు అపాయముల ద్వారా కానీ, ఏ విధము చేతనైనా మనకు కలుగుతున్న అపాయాలన్నిటిలోంచి మన దేవుడు కాపాడే దేవుడు. హిజ్కియా కాలంలో ఒక అద్భుతమైన మాట దినవృత్తాంతుల గ్రంథంలో రాయబడి ఉన్నది. హిజ్కియా కాలంలో సిన్హెబరు నుండి, అనేక మంది శత్రువుల చేతుల నుండి, అన్ని వైపుల నుండి యెహోవా ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడెను అని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, హిజ్కియా కాలంలో ఎలాగ శత్రువుల చేతుల నుండి, అన్ని వైపుల నుండి దేవుడు ఎలాగ కాపాడాడో, నిశ్చయముగా మిమ్మల్ని కూడా అన్ని విధములుగా అన్ని వైపుల నుండి ప్రభు కాపాడును గాక. అయితే యేసుక్రీస్తు అందరినీ కాపాడుతాడా? అలా అనరాదు. ఎందుకంటే ఆయన కాపాడట్లేదు కనుకొని అనేక మంది అకాల సమయంలోనే మరణిస్తున్నారు, రోగముల ద్వారా, వ్యాధుల ద్వారా, ప్రయాణాలలో అపాయముల ద్వారా, తెగుల ద్వారా. కానీ నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని ప్రభు కాపాడాలంటే మనం కొన్ని విషయాలు చేయాలి. వాటిని మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా యెహోవా భక్తుల్ని కాపాడును అని వాక్యంలో రాయబడి ఉన్నది. ప్రియులారా, భక్తులు అనగా ఎవరంటే దేవుని ఎడల సంపూర్ణమైన భక్తి కలిగిన వారు. భక్తి అంటే ఏంటి? దిక్కులేని వారిని, విధవరాందరినీ వారి ఇబ్బందుల్లో పరామర్శించటం. రెండవదిగా తమ శరీరం అనే ఘట్టమును ఎక్కడ మలినత చెందకోకుండా పవిత్రంగా, పరిశుద్ధంగా కాపాడుకోవటం. మూడవదిగా భక్తి అంటే ఈ లోకం నుండి ప్రతి మానవుల కొరకు, దైవజనుల కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రతినిత్యం ప్రార్థన చేయటం. ఇలాగా భక్తి అనే ఒక సూత్రంలో ఉండే ఈ కార్యాలు మనం చేస్తే ప్రభు మనల్ని కాపాడుతాడు. రెండవదిగా మనం వాక్యంలో రాయబడిన మాట, యెహోవా సాధువులను కాపాడును అని అంటున్నాడు. ప్రియులారా, మనము గర్వం, అహంకారం, అవిధేయతగా తిరుగుబాటుతనం చేసే వ్యక్తులు ఉండకూడదు. మనం సాధువులంగా యేసుక్రీస్తు ఎలాగ గొర్రె పిల్ల స్వభావాన్ని ధరించాడో అలాగున మనము కూడా గొర్రె వంటి ఒక స్వభావం, తేలికైన, సాత్వికమైన, మృదువైన, మెత్తని మనసు కలిగిన స్వభావం కలిగి ఉంటే ప్రభు మనల్ని కాపాడుతాడు. మూడవదిగా ఇశ్రాయేలు ప్రజల్ని అనేక మంది శత్రువుల నుండి ప్రభు కాపాడాడు. ఐగుప్తుల చేతుల నుండి, ఫిలిస్తీన్ల చేతుల నుండి, యెబూసీయుల చేతుల నుండి, అమాలీకుల చేతుల నుండి, ఇలాగ ఎంతో మంది చేతుల నుండి కాపాడాడు. గల కారణం వారు వారికి ఆపద కలిగినప్పుడల్లా యెహోవాను ఆశ్రయించారు, ఆయన శరణుజొచ్చారు. మనం కూడా ప్రభు సన్నిధికి రావాలి, ఆయన శరణుజొచ్చాలి, ఆయన దగ్గర మనం మొరపెట్టాలి. ఆయన దగ్గర ప్రార్థిస్తూ మనం ఉన్నప్పుడు నిశ్చయముగా మన మొరను విని ప్రభు మనల్ని కాపాడుతాడు. 4 విషయాన్ని మనం గమనిస్తే వాక్యంలో ఇలా వ్రాయబడి ఉన్నది. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతము గలవానిగా కాపాడుదువు, ఎందుకనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచాడు అని వాక్యంలో రాయబడి ఉన్నది. కనుక 4వదిగా మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచితే, మనము ఆయన మీద ఆనుకొని జీవిస్తే ఆయన మనల్ని కాపాడుతాడు. కాబట్టి ఈ 4 విషయములు మనం అనుసరించి దేవుని కాపుదలలో ఈ యుగమందును, రాబో యుగమందును కాపాడబడుతూ ఆయన సన్నిధికి చేర్చబడుదుము గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా యేసయ్య, నీకు స్తోత్రం. ఈ దినమున మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రం. ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరిని ప్రతి అపాయాల నుండి, ప్రమాదాల నుండి మీరు తప్పించి కాపాడి నీ రాకడ కొరకు, రాజ్యం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.